అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు నిర్బంధం చేపట్టారు. టక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పల్ ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈ నేపథ్యంలో తిలక్ అలాగే వైసీపీ శ్రేణులంతా కూడా నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలను అడ్డుకొని తిలక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక తిలక్ ను అరెస్ట్ చేసి మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ పోలీసుల అక్రమ అరెస్టులపై బగ్గుమంటుంది ఇప్పుడు వైసీపీ క్యాడర్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పృథ్వీ అందిస్తారు. అయితే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల నిర్బంధం అయితే కనిపిస్తోంది. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా వైసీపీ శ్రేణులంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ తిలక్ ని అరెస్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? ఆయన ఇప్పుడు ఏ స్టేషన్ కి తరలించారు? డీటెయిల్స్ చెప్పండి పృథ్వీ. ప్రియా, ఏదైతే నిన్న రాత్రి ఇక్కడ హడావిడి వాతావరణం, అంటే ఎప్పుడైతే సీదిరి అప్పలరాజుని సాయంత్రం డిఎస్పీలు కూడా ఏకంగా 3 డిఎస్పీలు రంగప్రవేశం చేసి ఆయన్ని ఫస్ట్ ఆ కారులో తీసుకుని వచ్చి మళ్ళీ కాసేపు ఏదైతే ఆయన ఇంటి నివాసం వద్ద మళ్ళీ ఎక్కువ స్థాయిలో కొంచెం ఆ కార్యకర్తలు అందరూ గుమిగూడడంతో కొంత ఉద్వేగ పరిస్థితులు అక్కడ నమోదైనట్టు మనం చూస్తున్నాం. అయితే ఆ పరిస్థితుల్లో వెంటనే ఏదైతే సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారో వెంటనే పేరాడ తిలక్, అంటే టక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్ వెంటనే ఆయన అంచెలతో కలిసి భారీగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం గానీ అక్కడ కాస్త హడావిడి వాతావరణం నెలకొంది. ఆ నేపథ్యంలో ఆ పేరాడ తిలక్ ను వెంటనే అక్కడి నుంచి పోలీస్ అరెస్ట్ చేసి మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆయనకి ఎటువంటి, అంటే ఏమైనా కోర్టుకు ప్రవేశపెడతారా లేకపోతే వెంటనే వదిలేస్తారా ఏంటి అనేది ఇంకా అయితే చూడవలసి ఉంది. ఇప్పటికైతే అంటే శాంతి భద్రతలు అది చేసే ఏదైతే విషయం ఉందో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ముందస్తుగానే అరెస్ట్ కూడా చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రస్తుతానికి సీదిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అక్కడ కూడా మొత్తం పోలీసులు బ్యారికేడ్లు వేసి ఇక్కడంతా హడావిడి వాతావరణం ఉందన్నమాట. అయితే ఏదైనా చూడాలి, ఇంకా ఎంతమందిని అదుపులోకి తీసుకుంటారు, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారని చూడాల్సిందే. ప్రస్తుతం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు పోలీసులు అయితే ఒకరినొకరిని 1 by 1 అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. ధర్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం స్థానికులు ఎట్లా చూస్తున్నారు ఈ ఇష్యూని? ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే స్థానికుల్లో కూడా కొంత ఒక భయం అయితే నెలకొందనే చెప్పొచ్చు. అంటే ఈ 144 సెక్షన్ అంటే బిఎన్ఎస్ 163 కానీ ఇవంతా ఉన్న నేపథ్యంలో పోలీసులు ఈ హడావిడి ఇదంతా చూసుకుంటే ముఖ్యంగా కాశీబుగ్గ పట్టణంలో మాత్రం మొత్తం ఎక్కడ చూసినా పట్టణం మొత్తం అక్కడ అడుగడుగునా కూడా పోలీసులతో మాత్రం కొంత భయానక వాతావరణం అయితే ప్రజల్లో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా టీడీపీ వర్గీయుల వాదన ఒకలా ఉంది, అలాగే వైసీపీ వర్గీయుల వాదన ఒకలా ఉంది. ఎవరి వాదనలో వాళ్ళు వెళ్తున్నారు. అలాగే ఫ్యాన్స్ కూడా అదే మొత్తంగా కూడా చూసుకుంటే ఈ పరిస్థితి మాత్రం కాస్త ఉద్రేక పరిస్థితులుగానే కనిపిస్తున్నాయి. అయితే మొత్తం కాశీబుగ్గ పట్టణంలో కూడా ఆ వైసీపీ కార్యకర్తలు అభిమానులు మాత్రం చాలా భారీగా వచ్చిన్నారు. ఇప్పటికే మొత్తం ఆయన ఈ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల కూడా భారీగానే జనసమూహం ఉన్నట్టు మనం వరుసగా ఇప్పుడు ఈ అరెస్టులకు సంబంధించి ఇంకెక్కడైనా వైసీపీ శ్రేణులు ఇంకో ప్లేస్ లో ధర్నా గానీ నిరసనలు కూడా తెలిపేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఇంకా ఏదైనా ప్లేస్ లో? ప్రస్తుతానికి అయితే మొత్తం వైసీపీ వర్గీయులు గాని కార్యకర్తలు గాని ఎక్కువగా ఈ ఏదైతే కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఎక్కువగా ఉన్నారు. ఇంకెక్కడ గానీ ఎటువంటి ధర్నాలు చేసినా ఎటువంటి చేసినా గానీ వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నందున వారు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారని చూడొచ్చు.
రైట్, థ్యాంక్ యూ పృథ్వీ. సో మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు నిర్బంధిస్తున్నారు. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ కి నిరసిస్తూ ఈ నేపథ్యంలో తిలక్ అలాగే వైసీపీ శ్రేణులంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నిరసనలను ఒకసారిగా పోలీసులు అడ్డుకొని తిలక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ప్రస్తుతానికి ఆయన్ని మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరి అక్కడి నుంచి కోర్టుకు తరలిస్తారా లేదనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా అప్డేట్ లో లేదు. సో మొత్తానికైతే పోలీసుల అక్రమ అరెస్టులపై వైసీపీ క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా బగ్గుమంటున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన టెక్కల వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అండ్ అలాగే కొంతమంది ఆయన అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ కి కూడా తరలించారు. పలాసకు చెందినటువంటి వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు ఆరవ్ వర్మ ప్రమేయం ఉన్న ఒక రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేయడానికి మరియు దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఈ అరెస్టు జరిగింది. సో మొత్తానికి అక్రమ అరెస్టులను ఖండిస్తూ టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు జిల్లాలో కూడా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఈ ఆందోళనను అడ్డుకున్నారు. నిరసనకారులను చెల్లాచెదురు చేసి పేరాడ తిలక్ ను అదుపులోకి తీసుకుని మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఈ అరెస్టులపై కూడా జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగంగానే పోలీసులను అడ్డు పెట్టుకుని అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని, తక్షణమే నేతలను కూడా విడుదల చేయాలని చెప్తూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ పలు చోట్ల ఆందోళనలు కూడా ఓవైపు కొనసాగుతున్నాయి. సో మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు నిర్బంధించారు. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ నైతే అరెస్ట్ చేశారు. ఇక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ ని నిరసిస్తూ ఈ నిరసన తెలిపారు వైసీపీ శ్రేణులు అలాగే తిలక్. అయితే నిరసనలు పోలీసులు అయితే అడ్డుకొని తిలక్ ను అరెస్ట్ చేసి మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ పోలీసుల యొక్క వరుస అక్రమ అరెస్టులపై వైసీపీ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కసారిగా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనిపించింది.